ఆలగడ్డ టీడీపీ నాయకుల అండతో నంద్యాలలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మహిళలను బూతులు తిట్టి భయాందోళనకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ స్థలాలపై కబ్జాదారుల కన్ను పడిందని, రక్షణ కల్పించాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. న్యాయం చేయాలని కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని బర్మశాలలో నివాసం ఉంటున్న తమపై కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని పేదలు మనోవేదనకు గురవుతున్నారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చుతాం, అడ్డు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. తీసుకున్నాక మమ్మల్ని ఇవాళ రోజున వచ్చి మీ స్థలం కాదు, ఇది మా స్థలం అని దౌర్జన్యం చేస్తున్నారు సార్. చిన్న పిల్లలని సార్, మేము పిల్లల్ని ఎత్తుకొని పసిపిల్లల్ని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు సార్. ఆ లాయర్ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. మా స్థలం మేము కూలీ నాలి చేసుకొని మా మొగుళ్ళు అమాలి పనులు చేస్తుంటారు సార్. మేము పనులకు పోయే వాళ్ళం సార్. మేము పెద్ద ఉన్నోళ్ళం కూడా కాదు సార్. మా కడుపులు కొడుతున్నారు సార్. బీద వాళ్ళ కడుపులు కొడితే ఏం బాగుపడతారు సార్? మాకు ఎటువంటి ఆదాయం లేదు సార్. మాకు ఏదో ఆ సెంటు మీదే ఆధారపడి ఉన్నాను సార్. ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదు సార్. లాస్ట్ కి స్టేషనే గతి సార్. మాకు రిజిస్టర్ చేసుకున్నా కానీ వీళ్ళు డాక్యుమెంట్ చూపెట్టకుండా ఫేక్ డాక్యుమెంట్ మీద వచ్చి ఈ స్థలాలు మావి అని అంటున్నారు సార్. ఇప్పటికీ ఇట్లా 3 సార్లు బెదిరించినారు, ఒకసారి కాదు. ప్రతిసారి ఇట్లా చేస్తుంటే మేము ఎక్కడో కనీసం నోటీస్ అన్నా ఇవ్వాలి కదా సార్. నోటీస్ ఇవ్వకుండా ఇట్లా బలవంతంగా దౌర్జన్యంగా వస్తే ఎలా చేయాలి సార్? మీరు సరైన న్యాయం, డాక్యుమెంట్లను చూసి సరైన న్యాయం చేయండి అంటున్నాం సార్.